సో ఏంటి రెడీ అయ్యాను అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే మా అపార్ట్మెంట్లో ఒక బర్త్డే పార్టీ అయితే ఉంది. సో వాళ్ళ ఇంట్లో అయితే ఇవ్వట్లేదు ఈసారి బర్త్డే. ఒక 7 years పాప తనైతే. సో బయట ప్రైవేట్ పార్టీ హాల్ లాంటిది ఏదో బుక్ చేశారు వాళ్ళు. సో మేమైతే అక్కడికి వెళ్తున్నాం, అందుకే ఇంత రెడీ అయ్యాం. సో అక్కడ థీమ్ ఏంటంటే ఫ్రాక్స్ థీమ్. సో అందరూ ఫ్రాక్స్ వేసుకొని వెళ్తున్నాం. సో మిగతా వాళ్ళందరూ ఎలా రెడీ అయ్యారో వాళ్ళని కూడా ఒకసారి అలా గ్లిమ్స్ అయితే చూపిస్తాం మీకు కంపల్సరీగా. సో దాంతోపాటు ఒకసారి ఆ పార్టీ వెన్యూ అనేది అసలు ఆ డెకరేషన్ ఎలా ఉంది అవన్నీ ఒకసారి మీతో అయితే షేర్ చేస్తాను. సో మనం కూడా ఒకసారి ఆ పార్టీకి అయితే వెళ్ళిపోదాం పదండి. థీమ్ ప్రకారం అయితే అందరు ఫ్రాక్స్ వేసుకోవాలి అన్నారు కాబట్టి నేను కూడా ఫ్రాక్ అయితే వేసుకున్నాను. సో మ్యాక్సిమం మా వాళ్ళందరూ ఫ్రాక్సే వేసుకుంటాను అని చెప్పారు. సో చూడాలి ఎంతమంది హ్యాండ్ ఇచ్చారు, ఎంతమంది ఫ్రాక్స్ వేసుకున్నారు అనేది అయితే. సో వాళ్ళైతే బుక్ చేసింది ఒక చిన్న ప్రైవేట్ థియేటర్ లాంటిది. సో ఇప్పటివరకు మేమైతే ఎప్పుడు ఇలాంటి దానికైతే వెళ్ళలేదు. చాలా వరకు పార్టీ హాల్స్ లాంటి అయితే వెళ్ళాం బర్త్డే పార్టీస్, కానీ ప్రైవేట్ థియేటర్ అనేది కొంచెం కొత్తగానే ఉంది. సో ఈసారి అయితే చూడాలి అది అసలు ఎలా ఉంది అనేది. సో మా హోస్ట్ తనే తన పాప బర్త్డేని ఇప్పుడు జరిగేది. సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టైం అయితే పట్టింది. మా ఇంటి నుంచి దగ్గర మాకు ఒక 1/2 hour అలా అయితే పట్టింది. సో ప్రైవేట్ పార్టీ అంటే అసలు ఎలా ఉంటుందో అని చెప్పి అసలు మాకు ఫస్ట్ అక్కడ కనిపించలేదు కూడా. అసలు లొకేషన్ చాలా చిన్న లొకేషనే అది. చూడడానికి నేనేమనుకున్నా అంటే కొంచెం పెద్దదేమో అనుకున్నా, అంటే లైక్ హోర్డింగ్లోనే కనిపిస్తుందేమో అనుకున్నా, కానీ కాదు. వాళ్ళు ఏంటంటే మంచిగా కమర్షియల్ బిట్ లాంటిది ఇది. సో ఇలాంటి కాంప్లెక్స్లోనే చిన్న ఒక 2nd floor అలా వాళ్ళు బుక్ చేసుకున్నట్టున్నారు. సో ఒక చిన్న పార్ట్ లాంటిదేని ప్రైవేట్ థియేటర్ అనేది. సో దాని పేరు హ్యాపీ అవర్స్ అంట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. లైక్ మేమైతే ఇప్పుడు వెళ్ళిన దాంట్లో అయితే మాత్రం బర్త్డే థీమ్ ఉంది, అలానే బేబీ షవర్ థీమ్ ఉంది, అలానే యానివర్సరీ థీమ్ కూడా ఉంది. సో ఈ పక్కన కిచెన్ ఏమో అనుకున్నా కానీ ఇది కిచెన్ కాదు, వాళ్ళ స్టోరేజ్ రూము. సో కిచెన్ ఏం కాదు. సో మనకి ఏమైనా కావాలంటే మనం ముందే ఆర్డర్ పెట్టేసుకోవాలంటే వాళ్ళ దగ్గర. సో లోపలికి వెళ్ళాకైతే మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకైతే. లైక్ మనకి ఇంకా ఎఫర్ట్ ఏం లేదు, కంప్లీట్గా వాళ్ళే అన్నీ. లైక్ ఇది బర్త్డే డెకోర్ కదా, సో కంప్లీట్గా బర్త్డే డెకోర్ కోసం కావాల్సింది మొత్తం అంతా రెడీ చేసేసారు. అక్కడ జస్ట్ పేరు ఒకటే మారుతుంది, ఎవరి బర్త్డే అయితే వాళ్ళది అని చెప్పి. కానీ ఈ థీమ్ అనేది మ్యాక్సిమం అందరికీ ఇంక ఇదే థీమ్ ఉంటుంది. సో ప్రైవేట్ థియేటర్ కాబట్టి ఒక 2 sofas లాగా సెట్ చేసేసి మంచిగా అక్కడ స్క్రీన్ అయితే ఇచ్చేశారు. ఇప్పుడు నేను సాఫ్ట్ డ్రెస్ వేసుకొచ్చానే. కిరణంకులు చూడాలందరూ ఎంతకు పెట్టు, మొహం పడదు. అక్కడ చూడు అంకుల్, చూడు అంకుల్ అంకుల్. సిగ్నేచర్ కెమెరా చూడట్లే.
సో ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టే ప్రైవేట్ థియేటర్స్ ఏంటంటే ఒక 2 to 3 ఫ్యామిలీస్ వరకు అకామిడేట్ చేసుకోవచ్చు. ఎక్కువ మంది అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందువల్ల జెంట్స్ అయితే అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఓన్లీ లేడీస్ లోపల ఉండి కొంచెం ఎంజాయ్ చేసాం సాంగ్స్కి వాటికి. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇక్కడ యానివర్సరీ రూము, బేబీ షవర్ రూమ్ అని. సో ఇది యానివర్సరీ రూము. సో ఈ థీమే ఫిక్స్ అయ్యి ఉంటుంది. సో ఎవరైనా బుక్ చేసుకుంటే జస్ట్ ఆ పేరు మారుతుంది, థీమ్ అయితే ఇదే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇక్కడ బేబీ షవర్ ఉంది. సో చక్కగా ఫోటోషూట్స్ లాగా చేసుకోవచ్చు. లైక్ పర్సనల్ స్పేస్లోని ఫోటోషూట్స్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇంట్లో చేయలేము అని అంటే ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఐడియా వరకు అయితే చాలా బాగుంది అనిపించింది. కానీ ఏంటంటే కొంచెం స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఎక్కువ మంది వస్తే కష్టమేని. సో అలా బర్త్డే పార్టీ అయితే ఎంజాయ్ చేసుకొని ఇక స్నాక్స్ తెప్పించుకొని స్నాక్స్ అయితే తినేసాము. వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు స్నాక్స్ అయితే బయట.